మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులలో యథేచ్ఛగా కల్తీ పెట్రోల్ విక్రయాలు అయితే జరుగుతూ ఉన్నాయనే చెప్పవచ్చు. అసలే పెరిగిన ధరలు, దాంట్లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ 110 నుంచి 115 రూపాయల మధ్య ఉండడంతో సామాన్యులకు పెను భారమైందనే చెప్పవచ్చు. కానీ అధికారులు ఈ పెట్రోల్ బంకులలో పర్యవేక్షణ లేదు. దాంతో కొన్ని పెట్రోల్ బంకులు ఏం చేస్తూ ఉన్నాయంటే కల్తీకి ఎగబడతా ఉన్నాయి. సామాన్యుల జేబులకు చిల్లులు పెడతా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో సోన్ మండల కేంద్రంలోని మాదాపూర్ విలేజ్ దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్లో మాదాపూర్ వాసి తన బైక్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో లీటర్ పెట్రోల్ కొట్టేయడం అయితే జరిగింది. అయితే ఆ లీటర్ పెట్రోల్ని ఇంటికి తీసుకెళ్ళి కాసేపు అక్కడ ఒక గంట సేపు అక్కడ పక్కకు పెట్టి వేరే పని చూసుకొని వచ్చి చూసిన తర్వాత ఆ బాటిల్లో దాదాపు 30% వాటరు, 70% పెట్రోల్ ఉండడంతో అతను అవాక్కయ్యాడు. దీంతో ఏం చేసిండనంటే తన ఫ్రెండ్స్తో కలిసి ఆ పెట్రోల్ బంకు యజమాని దగ్గరికి వెళ్ళి నిలదీయడంతో దాంతో ఆ పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం కూడా జరిగింది. దీంతో ఆగ్రహించిన అతను సుమన్ టీవీని సంప్రదించడం జరిగింది. ఎలాగైనా ఇలాంటి కల్తీ పెట్రోల్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీని సంప్రదించడంతో ఇలాంటి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్మల్ జిల్లా యంత్రాంగాన్ని, దాంతోపాటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని సుమన్ టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.